మాఘపురాణం 26వ భాగం. మాఘమాసమందు ఏకాదశి మహత్యం. క్షీరసాగర మథనం. మాఘమాసమునందు నదీ స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలం కలుగుతుంది. అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉన్నవార్లు వైకుంఠ ప్రాప్తి నొందగలరు. మాఘమాసమందు ఏకాదశి వ్రతం అనుసరించి సత్ఫలితము పొందిన దేవతల కథలు వినండి. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మధించి అమృతాన్ని గ్రోలవలెనని, అంటే అమృతాన్ని తాగవలెనని అభిప్రాయానికి వచ్చారు. మందర పర్వతాన్ని కవ్వంగాను, వాసుకి అనే సర్పాన్ని తాడుగాను చేసుకొని క్షీరసాగరాన్ని మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మధించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టింది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మధించగా లోకభీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన హాలాహలం పుట్టింది. ఆ హాలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. అందరూ కూడా సర్వేశ్వరుని శరణుజొచ్చారు. సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడకు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే, అంటే తాగినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చింది. మరల దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు తగవులాడు కొనసాగిరి. అంతటా శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగవును పరిష్కరింపదలచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచదను. ఎందుకీ తెగని తగవులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను. మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడ్డారు. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దాని యందు అమృతమును నింపి నర్తిస్తూ, మురిపిస్తూ, మైమరిపిస్తూ, తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ, వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమి గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈ మోసమునకు రాక్షసులు, దేవతలు గొడవపడ్డారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా 2 చుక్కలు విధివశాత్తు నేలరాలాయి. అవి పడిన చోట 2 దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాతం, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు. కొంతకాలానికి పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్పవాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరల వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలిచి తోటలో ప్రవేశించాడు. అంతకుముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానము వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకి పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై వనమంతా చల్లాడు.
దేవేంద్రుడు పారిజాత పువ్వులను తెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంత శ్రీకృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుటచే అమోఘమైన శక్తిచే అలరారసాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదమొనరించి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడగు దేవేంద్రునికి ఇప్పించాడు. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొనసాగింది. అందుకే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధిస్తాయి అనుటంలో సందేహము లేదు. ఫలశ్రుతి. సూత మహర్షి సౌనకాది మునులతో, మహర్షులారా, వశిష్ఠుల వారు దిలీపునకు తెలియచేసిన మాఘమాస మహత్యమును, మాఘ స్నాన మహిమను మీకు వివరించి తిని, మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తిగా వచ్చింది. కావున సర్వులు మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా సూర్యోదయము అయిన తరువాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణు ఆలయాన్ని దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం 30 రోజులు క్రమము తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకల ఐశ్వర్య ప్రాప్తియు, పుత్ర పౌత్రాభివృద్ధియు, వైకుంఠ ప్రాప్తియు నొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు. మాఘపురాణం సంపూర్ణం.